ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకం పూర్తి నాణ్యతతో ఉండాలని కాకినాడ జిల్లా పార్లమెంటు బీజేపీ కన్వీనర్ పంబాల వెంకటేశ్వరరావు అన్నారు. బీజేపీ నాయకులతో కలిసి గొర్రెపూడి గ్రామంలోని జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్ పాఠశాలల్లో విద్యార్థులకు పడుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని వారు పరిశీలించారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండల బీజేపీ అధ్యక్షురాలు ఎర్రంనేని పద్మావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనాలను కాకినాడ జిల్లా పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, హిందూ చైతన్య సదస్సు అధ్యక్షుడు పడాల రఘు, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి బొలిశెట్టి రామకృష్ణ పరిశీలించారు. భోజన వసతులను సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కోరారు. కరప మండలం గొర్రెపూడి గ్రామంలో ఉన్న మండల, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు పెడుతున్న భోజనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, పేదరికం కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదు అనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారం అందిస్తున్నాయన్నారు. తమ స్వంత పిల్లలకు భోజనాన్ని ఏ విధంగా తయారు చేసి పెడతారో అలాగే ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా బాగుండాలన్నారు. కేంద్రంలో ప్రధానమంత్రి పోషణ పేరుతో ఉన్న ఈ పథకానికి గత ప్రభుత్వాలు రకరకాల పేర్లు పెట్టుకున్నాయని, కానీ ఈ రోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి కారణంగా మానవతావాది, అన్నదాత అయిన డొక్కా సీతమ్మ పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమని పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు తెలుసు కదా మీకు, మన భారత ప్రధాని, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎవరు? అంటే మధ్యాహ్న భోజనం అనేది వాజ్పేయి గారి హయాంలో ఆయన పూర్తి స్థాయిలో పిల్లలకి అందరికీ పెట్టాలని ఆలోచన. ఎందుకంటే అందరూ చదువుకోవాలి, అందరూ భోజనానికి ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని చేత మధ్యాహ్న భోజన స్కీమ్ తీసుకొచ్చి అందరికీ కూడా వెసులుబాటు కల్పించారు, సామాన్యులకు కూడా చదువుకునే. అదేవిధంగా మీరు చదువుకోవడంతో పాటు మీకు ఆరోగ్యకరంగా ఉండాలి. ముందుగా చదువుకోవాలంటే దానికి కావాల్సిన పౌష్టికాహారాలు ఏంటి, పోషణ అభియాన్ పథకంలో మనకి అందరికీ కూడా అందించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి. దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కలిసి ఉంటుంది. ఎక్కువ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి లోటు రాకూడదు. ప్రతి ఒక్కరూ శుభ్రంగా తినాలి, శుభ్రంగా చదువుకోవాలి, భారతదేశం గురించి 4 మాటలు నేర్చుకోవాలి. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మనం ఏం చేయాలి, మన దేశానికి మనం ఏం చేస్తున్నాం అంటే మీరు పెద్ద జరిగిన తర్వాత మీరు కూడా దేశం గురించి ఆలోచించాలి. ఎందుకంటే మొన్న కార్గిల్ దివస్ అయింది, అందరికీ తెలుసు, జూలై 26వ తారీఖున. మన చుట్టుపక్కల ఉన్న బార్డర్లో ఉన్న సైనికులందరూ కూడా ఎంతో వ్యయ ప్రయాసంతో మంచి కొండల్లో వారందరూ కూడా మన గురించి త్యాగాలు చేసి ఆ రోజు వాజ్పేయి గారి టైంలో యుద్ధం చేసి మన భారతదేశం రక్షించుకోవడం కోసం పాకిస్తాన్ చేతిలో ఇచ్చిన ఆలోచనతో వారిని యుద్ధం చేసి 527 మంది కార్గిల్లో అమరవీరులు అయితే వారందరికీ కూడా విజయ దివస్గా మనం అందరూ చేసుకోవడం జరిగింది. అంటే మనం కూడా దేశం కోసం ఆలోచించాలి, ముందు అది కూడా ఆలోచించాలని చెప్తున్నాం.